హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అడ్స్. ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ నుంచి రీసెంట్గా మనకి చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి గైస్. అవన్నీ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే డాక్టర్ రెడ్డిస్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. దీంట్లో ఫ్రెషర్స్కి ఉన్నాయి, అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే సూపర్ ఆపర్చునిటీస్ అయితే ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే గైస్, అలాగే మీలో టెలిగ్రామ్ యాప్ని కనుక యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా మన ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫార్మా నోటిఫికేషన్స్ అన్నీ కూడా వీడియోస్లో చెప్పడం వల్ల లెంగ్త్ పెరుగుతుందనే ఉద్దేశంతో నేను మన ఛానల్ అయితే క్రియేట్ చేసి టెలిగ్రామ్లో దాంట్లో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో క్లియర్గా మనకు వైజాగ్ లొకేషన్లోను, హైదరాబాద్ లొకేషన్లోను అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ కూడా నేను ఇమీడియట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మన ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మన ఛానల్ యొక్క జాయినింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేని పక్షంలో మీరు టెలిగ్రామ్ యాప్లో సెర్చ్లో అయితే కెరీర్ అలర్ట్స్ అని సెర్చ్ చేసినా సరే మన ఛానల్ అయితే వచ్చేస్తుంది. ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఇక ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకేంటంటే రీసెంట్గా అఫీషియల్గా డాక్టర్ రెడ్డిస్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. ఇప్పటి వరకు చాలా అతి కొద్ది మందికే తెలుసు కాబట్టి మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే ఉన్నారో మీరు అప్లై చేసుకుని డెఫినెట్గా మీకు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇక ఏంటంటే మీకు తెలిసిందే కదా, డాక్టర్ రెడ్డిస్ అనేది ఒక నెంబర్ 1 ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎంప్లాయర్. అంటే వాళ్ళు మీకు ఏంటంటే ఇక్కడ ఏజ్ అంటే బోత్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా మీరైతే ఈక్వల్గా వాళ్ళైతే కన్సిడర్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మంచి సూపర్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. ఓకే కేస్, ఇక ఫస్ట్ నోటిఫికేషన్ చెప్తాను చూడండి. మనకి ఏంటంటే ప్రొడక్ట్ అనలిటిక్స్లో లీడ్స్ని తీసుకోవడానికి అయితే చాలా రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. కేవలం 3 days బ్యాకే మనకి చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లీడ్స్ అన్నాం కాబట్టి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు, మీకు తెలిసిందే. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే అంటే పిహెచ్డి ఫినిష్ చేసిన వాళ్ళు అయితే కనుక 5+ years ఎక్స్పీరియన్స్ అడిగారు. అదే కనుక ఎంఎస్సి కానీ, ఎంటెక్ కానీ, ఎంఈ కానీ, ఎంఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు బయాలజీలో కానీ, కెమికల్ ఇంజనీరింగ్లో కానీ, మైక్రోబయాలజీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, లేదంటే బయోకెమికల్ ఇంజనీరింగ్లో కానీ, లేకపోతే రిలేటెడ్ డిసిప్లైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్, లేకపోతే లైఫ్ సైన్సెస్ అనమాట. నేను చెప్పిన అన్ని స్ట్రీమ్స్లో కూడా ఎవరైతే క్వాలిఫికేషన్ ఫినిష్ చేసి ఉన్నారో వారికి అయితే డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి. రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా అప్లై చేయలేదు గైస్. కాబట్టి మీరైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే మంచి అవకాశము. ఫ్రెండ్స్, ఇంక తర్వాత మనకి ఏంటంటే ప్లాంట్ ఇంజనీర్స్గా తీసుకోవడానికి మెకానికల్ స్ట్రీమ్లో, అట్లాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్ స్ట్రీమ్లోని, అట్లాగే ఈఎంఎస్ బిఎంఎస్లో ఉన్న వాళ్ళకి, హెచ్విఏసీలో ఉన్న వాళ్ళకి, దాంతోపాటుగా ఎలక్ట్రికల్లో ఉన్న వాళ్ళకి, వ్యాలిడేషన్లో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫస్ట్ మనం మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ప్లాంట్ ఇంజనీర్స్ కింద డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో అయితే రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా నేను చెప్పిన వాటన్నిటికీ కూడా మ్యాక్సిమం మీకు బాచుపల్లి, హైదరాబాద్ అయితే ఉంటుంది. దీనికి ఏంటంటే 2 to 6 years మీకు మినిమం రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎవరికి మెకానికల్ ఎవరైతే ఫినిష్ చేసి ఉన్నారో వారికి అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇప్పటి వరకు కేవలము 11 people మాత్రమే అప్లై చేశారు గైస్. కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కనుక ఉంటే. అట్లాగే మీరైతే షేర్ చేయండి, వారికి కూడా యూజ్ అవుతుంది. ఇక ప్లాంట్ ఇంజనీర్గా ఈ నోటిఫికేషన్ అయితే చెప్పాను. ఇక తర్వాత నోటిఫికేషన్స్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఆటోమేషన్ డిపార్ట్మెంట్లో కనుక ప్లాంట్ ఇంజనీర్స్ కూడా డాక్టర్ రెడ్డిస్ అనేది రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక దీనికి కూడా ఏంటంటే 2 to 6 years అయితే వారు రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. బీటెక్ ఫినిష్ చేసి ఎవరైతే ఇన్స్ట్రుమెంటేషన్లో, ఆటోమేషన్లో ఉంటూ మీరు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. గైస్, కేవలం 8 people మాత్రమే అప్లై చేశారు. అది కూడా నేను ఎక్కడైతే ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎంతమంది అప్లై చేశారు, మనం అప్లై చేస్తే వస్తుందా రాదా అని ఒక క్లారిటీ అనేది మీకు డెఫినెట్గా వచ్చేస్తుంది. ఇక తరువాత ఈఎంఎస్ బిఎంఎస్ డిపార్ట్మెంట్లో కూడా ప్లాంట్ ఇంజనీర్స్గా తీసుకోవడానికి డాక్టర్ రెడ్డిస్ నుంచి కేవలం 3 days బ్యాకే, అంటే మీకు ఇప్పుడు September 16th మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి కూడా ఎవరైతే బీటెక్ ఫినిష్ చేసి ఈఎంఎస్ బిఎంఎస్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉందో వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అసలు ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోలేదు డాక్టర్ రెడ్డిస్ అఫీషియల్ సైట్లో అయితే. కాబట్టి మీరైతే అప్లై చేయండి, డెఫినెట్గా మీదైతే ఫస్ట్ అప్లికేషన్ అయితే అవుతుందన్నమాట. హెచ్విఏసీ డిపార్ట్మెంట్లో కూడా ప్లాంట్ ఇంజనీర్స్గా తీసుకోవడానికి డాక్టర్ రెడ్డిస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పాను కదా. ఇక ఇది కూడా అంతేనండి, సేమ్ స్కిల్స్ వచ్చేసి మీకు ఏహెచ్యూలో కానీ, హెచ్విఏసీలో కానీ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ట్రబుల్ షూటింగ్, అలాగే కమిషనింగ్ అండ్ క్వాలిఫికేషన్లో కానీ, ఈఎంఎస్ బిఎంఎస్ అండర్స్టాండింగ్లో కానీ, క్లీన్ రూమ్ మెయింటెనెన్స్లో కానీ. ఈ స్కిల్స్ ఎవరైతే ఉండి బీటెక్ ఫినిష్ చేసి హెచ్విఏసీలో కనుక మీకు రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక డెఫినెట్గా అప్లై చేసుకోండి. రీసెంట్గా September 17th మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేవలం 6 people మాత్రమే ఇప్పటివరకు కూడా అప్లై చేశారు.
గైస్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎలక్ట్రికల్ ఫినిష్ చేసిన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఇదేంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ప్లాంట్ ఇంజనీర్గా కూడా డాక్టర్ రెడ్డిస్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది కూడా సేమ్ అండి. సో బీటెక్ ఎవరైతే ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో అంటే ట్రిపుల్ ఈ కానీ ఈసీఈ కానీ అలాగే రిలేటెడ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నవాళ్ళు మీకు 17th మాత్రమే రిలీజ్ అయింది కాబట్టి ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. కేవలం 9 పీపుల్ మాత్రమే ఇప్పటి వరకు కూడా సో దీనికైతే అప్లై చేసుకున్నారు గైస్. వ్యాలిడేషన్లో కూడా రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు. సో వ్యాలిడేషన్ డిపార్ట్మెంట్లో ప్లాంట్ ఇంజనీర్స్గా తీసుకోవడానికి కూడా డాక్టర్ రెడ్డిస్ నుంచి అయితే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో దీనికి కూడా చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లియర్గా ఎక్కడైతే మెన్షన్ చేశారు గైస్. ప్రతి దానికి కూడా అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. అది క్లిక్ చేసుకున్నాక మీరైతే డైరెక్ట్గా ఇక్కడికైతే రీడైరెక్ట్ అవుతారు కాబట్టి మీరైతే క్లియర్గా చూసుకొని అయితే అప్లై చేసుకోండి గైస్. ఈ నోటిఫికేషన్కి కేవలం 5 పీపుల్ మాత్రమే ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకున్నారు. అది కూడా మీరైతే గమనించవచ్చు. బీటెక్ ఫినిష్ చేసి 2 to 6 years రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండి సో వ్యాలిడేషన్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో ఫ్రెషర్స్కి కూడా ఒక ఆపర్చునిటీ అని చెప్పాను కదా. సో అది మెకానికల్ ఇంజనీరింగ్ ప్లాంట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఉంది. ఇది కూడా మనకి రీసెంట్గానే రిలీజ్ చేశారు. సో డెసిగ్నేషన్ వచ్చేసి మీకు ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ చూడండి లాస్ట్లోని హైదరాబాద్ లొకేషన్లోనే మీకు జాబ్ ఉంటుందన్నమాట. ఇక స్కిల్స్ వచ్చేసి ఫిల్ ఫినిష్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ నాలెడ్జ్ అయితే ఉండాలని ఇచ్చారనమాట గైస్. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు, అంటే ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ అంటున్నాను కాబట్టి బీటెక్లో మెకానికల్ ఫినిష్ చేసిన ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ ఆపర్చునిటీని అయితే యూస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేవలం 13 పీపుల్ అప్లై చేశారు గైస్. మీరు అప్లై చేయండి. మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ కూడా పెరుగుతుంది. అది కూడా ఒకసారి మీరైతే క్లియర్గా గమనించండి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు గైస్. సో ఫ్రెషర్స్కి ఇటువంటి మంచి రెప్యూటెడ్ ల్యాబ్స్ నుంచి వచ్చే ఆపర్చునిటీస్ అయితే మీరైతే మిస్ అయితే చేసుకోవద్దు. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కేవలం 2 days బ్యాక్ మాత్రమే రిలీజ్ అయిందనమాట. ఏంటంటే టెరిటరీ బిజినెస్ మేనేజర్స్కి అయితే మీకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక క్లియర్గా చూడండి, ఇక్కడ మీకు సేల్స్ టార్గెట్ అచీవ్మెంట్లో కానీ అంటే జాబ్ డిస్క్రిప్షన్లో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే కాంప్లియన్స్ టు ఫీల్డ్ ప్రాసెస్లో కానీ అట్లాగే సిఆర్ఎం బిజినెస్ డెవలప్మెంట్లో కానీ గైస్. సో ఇదంతా కూడా బిజినెస్కి సంబంధించిన థింగ్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఎంబీఏ ఫినిష్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారికి అయితే యూజ్ అవుతుంది. అట్లాగే ఏంటంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇదైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, ఇక్కడ చూడండి 3 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంది గైస్. ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే బీఎస్సీ బీకామ్ బీఏ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా బీబీఎం చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా ఇదైతే మంచి ఆపర్చునిటీ అనమాట. సో మీకు ఆల్రెడీ ఇలాగ రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే సో మన విశాఖపట్నంలో అలాగే బెంగళూరు లొకేషన్లో కూడా మీకు అయితే వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి September 18th మిమ్మల్ని క్లియర్గా టెరిటరీ బిజినెస్ మేనేజర్స్ కింద మీరు మంచి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అయిన డాక్టర్ రెడ్డిస్లోనే మీకు జాబ్ వస్తుందన్నమాట. ఇక మీరు ఇక్కడ శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు సో 3 lakh నుంచి 7 lakh వరకు కూడా శాలరీ అయితే మీకు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే గైస్, సో ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ ఆపర్చునిటీని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్లో లీడ్స్గా కూడా మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇదేంటంటే మెకానికల్ ఫినిష్ చేసి మీకు ఇటువంటి రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కనుక 8 to 12 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కేవలం 7 people మాత్రమే అప్లై చేశారు కాబట్టి మీరు అప్లై చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకైతే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అలాగే టెరిటరీ మేనేజర్స్ కింద కూడా మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక దీంట్లో కనుక చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ అంతా క్లియర్గా మీరైతే గమనించండి. ఇక డిపార్ట్మెంట్ వచ్చేసి మీకు జీజీ ఇండియా సేల్స్ డిపార్ట్మెంట్లో అయితే ఫ్రెండ్స్ వీళ్ళైతే 14 ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు గైస్. సో దాంట్లో కూడా ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే మీకు సేల్స్లో అలాగే ఫార్మా సేల్స్లో కానీ మెడికల్ రిప్రజెంటేటివ్స్గా కానీ మీరు డాక్టర్ రెడ్డిస్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఈ నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఇక జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ అలాగే తమిళనాడు, ఢిల్లీ. సో ఈ స్టేట్స్లో అయితే ఉందన్నమాట. ఇక రిమైనింగ్ థింగ్స్ వచ్చేసి క్వాలిఫికేషన్ అంటారా, సో ఎనీ గ్రాడ్యుయేషన్ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది గైస్, మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా గమనించండి. సో మిమ్మల్ని టెరిటరీ మేనేజర్స్ డెసిగ్నేషన్ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పటివరకు కూడా 53 people అయితే అప్లై చేశారు గైస్. సో డెఫినెట్గా మీరు కనుక ఈ డిపార్ట్మెంట్లో కనుక మీకు స్కిల్ అయితే ఉంటే మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. సో అప్లై చేయాల్సిన విధానం వచ్చేసి మీరు ఏంటంటే అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు ప్రతి నోటిఫికేషన్ కూడా చూస్ ఫైల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ అలాగే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, అలాగే సో టోటల్ ఎక్స్పీరియన్స్, అలాగే మీకు ఏదైనా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, కరెంట్ లొకేషను, ఇవన్నీ కూడా మీరైతే క్లియర్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అనేది క్లిక్ చేసి మీరైతే సబ్మిట్ చేసేసేయండి. అప్లై అయిపోతుంది. ఇక మరొక నోటిఫికేషన్ ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ అసోసియేట్స్ మనకు బయోకెమికల్ ఎవరైతే ఫినిష్ చేశారో వారికి కూడా రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు డాక్టర్ రెడ్డిస్ నుంచి.
ఇక ఇది చూసుకుంటే మీకు కంప్లీట్‌గా వాళ్ళు స్కిల్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ హెచ్‌పీఎల్‌సీలో గాని, ఇట్లాగా ఇవన్నీ గనక ఉంటే మీరు అప్లై చేసుకోండి. సో, దీనికి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవ్వరైనా మినిమమ్ 2-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కనుక మీకు ఉంటే చిన్న చిన్న ల్యాబ్స్‌లో ఆల్రెడీ చాలామంది అయితే ఉన్నారు. సో, వారు ఎవరైనా ఉంటే గనక చాలా రీసెంట్‌గా సెప్టెంబర్ 15థ్ నోటిఫికేషన్ వచ్చింది గైస్. సో, మీ కంప్లీట్‌గా బయోకెమికల్ క్వాలిటీ కంట్రోల్ అసోసియేట్‌గా అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఇప్పటివరకు కూడా కేవలం 57 పీపుల్ మాత్రమే అప్లై చేశారు కాబట్టి, సో, మీరు అప్లై చేస్తే 58th మెంబర్ అయితే అవుతారనమాట. అలాగే మనకి టెస్టింగ్ డిపార్ట్మెంట్లో కూడా క్వాలిటీ కంట్రోల్ అసోసియేట్స్ కింద ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, దీనికి కూడా మీకు బచ్చుపల్లి హైదరాబాద్ అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. ఎంఎస్సీ ఫినిష్ చేసి ఎవరికైతే టెస్టింగ్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్లో 2-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే, సో, ఈ ఆపర్చునిటీ అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి గైస్. దీనికైతే కేవలం 46 పీపుల్ అయితే అప్లై చేశారు. సో, మీరు కూడా ఆపర్చునిటీని వాడుకోండి. ఫ్రెండ్స్, అలాగే వేర్ హౌస్ అసోసియేట్స్ కింద కూడా చాలామంది అయితే ఉన్నారు. సో, వారి కోసం కూడా డాక్టర్ రెడ్డిస్ నుంచి ఒక నోటిఫికేషన్ చెప్తాను. సో, ఇదేంటంటే మీకు జాబ్ డిస్క్రిప్షన్ అంతా క్లియర్గా గమనించండి. ఇక ఏంటంటే వీళ్ళు వేర్ హౌస్ మేనేజ్మెంట్ అలాగే పీపీ మాడ్యూల్ ఇన్ ఎస్ఏపీ ఎక్సెల్ వర్డ్లో కనుక ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే సో మీరు బీఏ బీకామ్ బీఎస్సీ ఏది ఫినిష్ చేసి ఉన్నా సరే మీకు రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కనుక 3-6 ఇయర్స్ ఉంటే ఇది అప్లై చేసుకోండి. గెస్ దీనికి కేవలం 25 పీపుల్ మాత్రమే అప్లై చేశారు. సో, మిమ్మల్ని వేర్ హౌస్ అసోసియేట్ కింద తీసుకుంటారు డాక్టర్ రెడ్డిస్లో. ఫ్రెండ్స్, అలాగే మరొక నోటిఫికేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ పార్ట్నర్ కింద కూడా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. గైస్, సో దీనికి ఏంటంటే మీరు రిపోర్ట్ అంటే లీడ్కి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. టాలెంట్ ఎక్విజిషన్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అయితే డాక్టర్ రెడ్డిస్ నుంచి నోటిఫికేషన్. గైస్, మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా అమీర్పేట్ అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ థింగ్స్లో కనుక చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే సో దీంట్లో మనకి రిక్రూట్మెంట్ అసిస్టెంట్స్ కాబట్టి డెఫినెట్గా ఎంబీఏ ఫినిష్ చేసిన వాళ్ళు అలాగే హెచ్ఆర్ యాక్టివిటీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడైతే వాళ్ళకి ఫార్మా అండర్స్టాండింగ్లో అలాగే వాల్యూమ్ హైరింగ్లో కనుక ఎక్స్పీరియన్స్ మీకు 1-6 ఇయర్స్ కనుక ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. శాలరీ ప్యాకేజ్ కూడా మీకు 4 lakh నుంచి 7 lakh అయితే స్టార్టింగ్ ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట గైస్. ఇది కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. సో దీనికి చూస్తే కనుక 276 పీపుల్ అయితే అప్లై చేశారు గైస్. సో కాబట్టి సో మీరు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ రిక్రూట్మెంట్లో మిమ్మల్ని కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా డాక్టర్ రెడ్డిస్ నుంచి వచ్చిన రీసెంట్ నోటిఫికేషన్స్ అనమాట. సో వీటితో పాటుగా ప్రీవియస్ నోటిఫికేషన్ కూడా చాలా అయితే ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వన్స్ అది క్లిక్ చేసినాక మీరు ఈ పేజ్లో రీడైరెక్ట్ అవుతారు కాబట్టి సో మీకున్న క్వాలిఫికేషన్ బట్టి కూడా మీరు అయితే అప్లై చేసుకోండి గైస్. ఇలాగే ఎవ్రీ వీక్ కూడా మన ఛానల్ నుంచి అయితే ఫార్మా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియో కనుక నచ్చితే యూస్ఫుల్ అని అనిపిస్తే మీరైతే లైక్ చేయండి. సో మరింత మందికి కూడా రీచ్ అవుతుంది. అలాగే మంచి మోటివేషన్గా కూడా ఉంటుంది. ఓకే గైస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. జై హింద్.